ఈరోజు అమరావతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మన జూన్ 12వ తేదీకి అయిపోయింది. ఆ రోజు విజయోత్సవ సభ జరపాలని అనుకున్నారు. కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం వలన జరపలేకపోయారు. అయినప్పటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార ప్రసార సాధనాల్లో ప్రకటనలు ఇచ్చారు. సరిపోయింది. ఇప్పుడు 23వ తారీఖున ఈరోజు మళ్ళీ అమరావతిలో విజయోత్సవ సభ జరపాల్సిన అవసరం ఉందా? కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి ఇది ఖచ్చితంగా దుబారా కిందకి వస్తుంది. అయిపోయిన పెళ్ళికి మేళం వాంచడమే అవుతుంది. అయినా ఏమి ఘనకార్యాలు సాధించారని విజయోత్సవ సభ జరుపుతున్నారు? కేవలం ఏడాది కాలంలో 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుక, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపినందుక, మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపుల విధంగా మద్యం పాలసీని తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తూ ఇంటికొక త్రాగుబోతును తయారు చేసినందుక, రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసినందుక, నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించినందుక, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా అన్నం పెట్టే రైతన్నలను నమ్మించి మోసగించినందుక, ఆడబిడ్డ నిధిని అమలు చేయకుండా ఆడబిడ్డలను నమ్మించి మోసగించినందుక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయనందుక, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుక, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను సాధించినందుక, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయనందుక, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, దుగరాజపట్నం ఓడరేవు ఇలాంటి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయనందుక, తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకుండా చేసినందుక, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ వద్ద తాకట్టి పెట్టినందుక, రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అటు మామిడి పండ్లకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లేడు. కొనేవాడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని దండుగానే విధంగా చేసినందుక దేనికి విజయోత్సవ సభ? విజయోత్సవ సభ జరుపుకునే నైతిక అర్హత టీడీపీ కూటమి పార్టీలకు లేదు.